అందరికీ ప్రభు పైన యేసుక్రీస్తు వారి పక్షముగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యము దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి అంశం ఏంటంటే అసంతృప్తిని విడిచిపెట్టాలి. అసంతృప్తిని మనం ఏం చేయాలన్నమాట? విడిచిపెట్టాలి. ఎందుకు అసంతృప్తిని విడిచిపెట్టాలి? ఎందుకు మనం అసంతృప్తిని విడిచిపెట్టాలంటే, ఒకటి, విరిగిన హృదయము గల వారికి ఆయన ఆసన్నుడై ఉన్నాడు. విరిగిన హృదయము గల వారికి దేవుడు ఆసన్నుడై ఉన్నాడు. వాక్యముల నుండి కీర్తన గ్రంథము 34వ కీర్తన 17వ వాక్యాన్ని, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. ఇక్కడ మనకు చక్కటి విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. మనం అనుకుంటాం, దేవుడు నాకేం సహాయం చేశాడు, దేవుడు నాకేం మేలు చేశారు, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభు దగ్గరికి వెళుతున్నాను, నా కష్టాలు నా బాధలన్నీ ఇలాగే ఉన్నాయి కదా అని కొన్నిసార్లు మనకి దైవ సన్నిధి మీద, దేవుని మీద మనకి అసంతృప్తి కలుగుతుంది. అసంతృప్తి కలిగి మనం ఏమైపోతామంటే, మనం దేవునిని హత్తుకోలేము, దేవుణ్ణి ప్రేమించలేము, దేవుని కొరకు మంచిగా మనము బ్రతకటానికి ప్రయత్నము చేయలేం. ఎందుకని? అసంతృప్తి మన హృదయాల్లో ఉంది. అది భర్త మీద ఉన్న, అలాగే భార్య మీద ఉన్న, పిల్లల మీద కూడా అసంతృప్తి ఉన్న, అలాగే సేమ్ టైం పాస్టర్ గారి మీద కూడా ఉన్న, మనం ఏం చేయలేమంటే వారిని అర్థం చేసుకుని హత్తుకుని మనం జీవించలేం. అట్లాగే నేను రక్షించబడ్డాను, నేను దేవుని దగ్గరికి వెళుతున్నాను, మరి దేవుడు నాకేమి ఇచ్చాడు, నేను ఇంత భక్తి చేస్తున్నాను, ఇలాగ ఉంటున్నాను కదా, నాకు దేవుడు ఏ సహాయమును దయచేశారని కొన్నిసార్లు మనం ఏమైపోతామంటే అసంతృప్తిని దేవుని పట్ల, దైవ సన్నిధి పట్ల మనం కలిగి ఉంటూ ఉంటాం. అయితే దీనికి ఇక్కడ వాక్యం ఏమి మనకు తెలియజేస్తుంది అంటే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఇక్కడ ఒకటి మొదటి మాట ఒకటిలో ఒకటి ఏంటంటే, మనం నీతిమంతులుగా ఉండి ప్రార్థన చేయాలి. ఒకటి, దేవుడు మన మొర విని మనకు సహాయము చేయాలంటే, నీకున్నటువంటి ఆ కష్టము బాధ ఏదైతే ఉందో అది తొలగిపోవాలంటే ముందు మనలో ఏముండాలి? అది అంటే నీలో ఏముంది దేవుడు నీకు సహాయం చేయటానికి అంటే, నేను దేవుని మందిరానికి వస్తున్నాగా, నేను బాప్తిసం తీసుకున్నాగా అంటే సరిపోదు. నేను దేవుని కొరకు ఏదో చేస్తున్నాగా అంటే సరిపోదు. మా అయ్యగారు పెందల కాడ ప్రార్థన పెట్టిన మేము వస్తున్నాంగా అంటే సరిపోదు. మరి ఏం చేయాలి? మనలో ఏముండాలి? అంతే కదా, నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులుగా ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఆలకిస్తాడా? మరి అది ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, నీ అసంతృప్తికి కారణం ఏమిటంటే, దేవుడు చెవులుండి వినలేనివాడు కాదు, దేవుడు చేతులుండి సహాయము చేయలేనివాడు కాదు. మరి ఎందుకు దేవుడు నీ ప్రార్థన దేవుడు వినట్లేదు? ఎందుకు నీ కష్టము, నీ బాధ, నీ శ్రమ అలాగే ఉండిపోతుంది అంటే, మనలో ఇంకా నీతి లేదు. అంటే నీతిని తప్పి దుర్నీతిమంతులుగా మనము బ్రతుకుతున్నాం. అందుకే మన ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళకోకుండా, దేవుని నుండి మనకు సహాయము దొరకకుండా ఆగిపోవటానికి కారణం. ఇప్పుడు మనం ఏం చేయాలి? దానిని విడిచిపెట్టాలి. దానిని విడిచిపెట్టి, ఆ దుర్నీతిని విడిచిపెట్టి నీతిమంతులుగా బ్రతకటానికి మనం ఎప్పుడైతే ప్రయాసపడతామో అప్పుడు నీతిమంతుల ప్రార్థన దేవునికి
ఆలకిస్తాడు. అది దేవుని యొద్దకు చేర్చబడుతుంది. అప్పుడు దేవుడు నీకు సహాయమును ఆయన చేస్తాడు. అర్థమవుతుంది కానీ నేను చెప్పేది. దీనిలోది రెండో మాట ఏమంటున్నాడంటే అక్కడ ఏమంటున్నాడంటే శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును కదా. దేవుడు ఆలకించి ఏం చేస్తాడు? శ్రమలన్నిటి నుండి వారిని విడిపిస్తాడు. రెండవది ఏంటంటే విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసరుడు. ఏ హృదయం కలిగి ఉండాలి అంటే దేవుని దగ్గరికి వచ్చిన మనము నీ శ్రమల కొరకు, నీ బాధల కొరకు దేవుని దగ్గర ఏం చేయాలి? విరిగి నలిగిన మనసుతో దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. విరిగి నలిగిన మనసు ఎవరికి ఇష్టం? దేవునికి ఇష్టం, అంతే కదా. ఇప్పుడు ఒక భూమి పండాలి అంటే ఏం చేయాలి? దానిని విరగొట్టాలి, దానిని నలగొట్టాలి, దాన్ని బాగుగా దున్నాలి, దానిలో ఉన్న చెత్త చెదారం అంతా తీసేయాలి. అప్పుడు విత్తనం వేస్తే ఏమవుతుంది? అది పండుతుంది. నీలో ఉన్న బీడు భూమి అలా పెట్టుకుని, నీలో ఉన్న రాతి గుండె అలా పెట్టుకుని, నీలో ఉన్నటువంటి దేవుని వాక్యానికి వ్యతిరేకతలు అలాగే పెట్టుకుని, దేవా నా ప్రార్థన విను, నాకు సహాయమును దయచేయంటే సహాయం దొరుకుద్దా? మనలో తప్పిదాలు పెట్టుకుని అసంతృప్తిని ఎవరి మీద మనం చూపిస్తున్నాం? దేవుని మీద చూపిస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనలో ఉన్న అసంతృప్తిని మనం తీసేసుకుని, దేవుడు ఎప్పుడు సమీపంగా ఉంటాడు, దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడు అని రక్షింపనేరుకున్నట్లు ఆయన హస్తము కురుసు కాదు, విననేరుకున్నట్లు ఆయన చెవులు మందము కాదు, అడుగుడు మీకు ఇవ్వబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడిన దేవుడు సెలవిస్తున్నాడు. కనుక నేను దేవుని దగ్గరకు వచ్చి నేను రాదగిన విధముగా ప్రార్థించని విధంగా నేను ప్రార్థించట్లా, నేను ఉన్నట్లా, నేను పవిత్రముగా నా జీవితాన్ని, నా మనసుని నేను ఉంచుకోవట్లా. ఇలా ఉంచుకోకుండా నేను దేవుని దగ్గర ఏం చేస్తున్నానంటే కేవలం స్వస్థతల కొరకో, మేలుల కొరకో, ఏదో దీవుల కొరకే వచ్చి నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను. ఇది ఎలా సాధ్యం? కనుక ఈరోజు మన జీవితాలలో మనకున్న అసంతృప్తి, నీ ప్రార్థన మీదో, దేవుని మీదో, రక్షణ మీదో, లేకపోతే దేవునికి మీద నీకున్న సంబంధం మీదో నీకేదో అసంతృప్తి ఉంది, దానిని విడిచిపెట్టండి. ఆ అసంతృప్తికి కారణం ఏదో తెలుసా? నీ భక్తిలో లోపం ఉంది, నీ పాపములో, నీ జీవితంలో ఏదో పాపదోషం అడ్డొస్తుంది. నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్లకుండా ఏ పాపాన్ని అయితే నువ్వు కూల్చేసావో దానిని మరలా తిరిగి కడుతూ ఉన్నావు. అది నీకేమవుతుందంటే దేవునికి నీకు అది మధ్యగా అడ్డుగా వస్తుంది. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళట్లేదని అసంతృప్తి కంటే నీ పాపం ఏదైతే ఉందో దేవుని దగ్గరికి వెళ్ళలేకుండా దానిని తీసేసుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీకున్నటువంటి ప్రతి కన్నీటిని తుడుస్తాడు, నీ శ్రమలన్నిటి నుండి దేవుడు, అంతే కదా. అక్కడ వాక్యం అదే కదా చెప్పేది. కనుక నువ్వు బాగా దునబడాలి, విరిగి నలిగిన మనసుతో ఉండాలి. ప్రభువు నా పక్షాన కార్యమును చేస్తాడని ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావో నీ ప్రార్థన పంట పండుతుంది, నీ కన్నీరు పంట పండుతుంది. నువ్వు మొరపెడుతున్న ప్రతి మొర దేవుడు అంగీకరిస్తాడు, దేవుడు నీకు సహాయమును చేస్తాడు. నీ జీవితంలో నువ్వు సరైన విధానాన్ని, సరైనటువంటి పద్ధతులను పాటించుకోకుండా అసంతృప్తి కలిగి ఉండటం వల్ల నీకేమీ ప్రయోజనము లేదు. దేవుడు నాకేం చేశాడు అనే దానికంటే నేను దేవుని కొరకు నేను ఎలా బ్రతుకుతున్నాను, నా వాక్యము, నా పద్ధతి వాక్యానుసారంగా ఉందా, నా జీవితం దేవునికి అనుకూలమైనటువంటిదిగా ఉందా, ఇది ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే మనలో మనం ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకున్నట్లయితే మన లోపాలు మనకు అర్థమవుతాయి. మన జీవితాల్లో మనకు అసంతృప్తి కలగటానికి గల కారణం మనకు అర్థమవుతాయి. ఇది నీకు తెలియకపోతే నీ జీవితం అంతా అసంతృప్తిగా ఉంటావు. భర్త మీద అలాగుంటావు, నీ మీద అలాగుంటావు, నీ పిల్లల మీద అలాగుంటావు. దీనికి కారణం ఏంటి అనేది తెలుసుకుంటే అసంతృప్తిని విడిచిపెట్టేసి దేవుని కొరకు మంచిగా బ్రతుకుతావు. ఒకటి. రెండవది మనం చేయాల్సింది ఏంటి అంటే కీర్తన గ్రంథము 34వ కీర్తనలోనే 17వ వాక్యములో మరొక మాట అక్కడే ఉంటాడు. అక్కడే ఏమంటున్నాడంటే అది మనము మొరపెట్టగా యెహోవా ఆలకించును. దేవుడు ఎవరు? ఆలకించేవాడు, అంతే కదా. ఆలకించేవారు ఎవరు? సజీవులైతేనే. చనిపోయిన వాళ్ళు ఆలకిస్తారా? నాన్న నా కొరకు ఒకసారి నాతో మాట్లాడు, లేకపోతే నా వైపు తిరుగు, నాకు ఒక మాట కూడా చెప్పకుండా చనిపోయేవే అంటే వాళ్ళు ఏమన్నా తిరుగుతారా? మాట్లాడుతారా? నిన్ను పట్టించుకుంటారా? పట్టించుకోరు. ఎందుకని?
వాళ్ళు చనిపోయారు కాబట్టి. ఎవరు నీ వైపు తిరుగుతారు? ప్రాణం ఉన్నవాళ్ళు తిరుగుతారు, వినపడేవాళ్ళు తిరుగుతారు, అంతే కదా. అలాగని ప్రాణం ఉండి కొంతమందికి చెవుడు ఉంది, ప్రాణం అయితే ఉంది కానీ వాళ్ళకి ఏముంది? చెవుడు ఉంది. కానీ వాళ్ళు కూడా పిలిస్తే పలుకుతారా? పలకరు. ఎందుకని? వాళ్ళకి వినిపించదు కాబట్టి. ఇప్పుడు దేవుడు ప్రాణం ఉంది, చెవులన్నీ పనిచేస్తున్నాయి, ఆయనకు నోరు పనిచేస్తుంది, చేతులు పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి, అన్నీ పనిచేస్తున్నాయి. అందుకు ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, నీ ప్రార్థన విని దేవుడు నీకు సహాయమును దయచేవాడు కాబట్టి నువ్వేం చేయాలన్నమాట? దేవునికి మొరపెట్టాలి. చాలాసార్లు మనం అనుకుంటున్నాం, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు నాకే సహాయము చేయట్లేదని అసంతృప్తి ఉంటుంది వల్ల. మరి ఆయన చెవులు బాగానే ఉన్నాయిగా, చెవిటివాడు కాదు కదా, ఆయన బ్రతికే ఉన్నాడు కదా. మరి ఆయన చెవులు విననేరకున్నట్టు చెవులు మందము, రక్షింపనేరకున్నట్టు ఆయన చేతులు మరి కురుచు కాదు కదా. ఆయన చెవులేమి మందమైనవి అంటే చెవిటివి కాదు కదా. మరి ఎందుకు దేవుడు మన ప్రార్థన వినట్లేదు? ఎందుకు నీకు అసంతృప్తి దేవుని మీద అంటే, నువ్వేదో దేవునికి విరోధముగా నీ జీవితం మీద ఉంది. అందుకే ఆ జీవితంలో నువ్వేం చేస్తున్నావంటే, నువ్వు చేసే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్లకుండా అది నీకు అడ్డుగా వచ్చేసి, నీ మొర నువ్వు అనుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నాను నా దేవుడు వింటలేదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ పాపమును నీకును నాకును అడ్డుగా, వాక్యం చెప్తుందా? అడ్డుగా వస్తుంది. అడ్డుగా ఏదైనా వస్తే మన శబ్దం వెళ్తుందా? జాగ్రత్తగా వినండి. నీ జీవితంలో లోపాలు మనలో పెట్టుకొని, లోపము లేని దేవుని మీద మనం ఏం చేస్తాం? అసంతృప్తిని కలిగి ఉన్నాం. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి, నీ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టిన దేవుణ్ణి, నీ క్షేమం కొరకు ఆయన ధనాన్ని సమస్తాన్ని మన కొరకు ఖర్చు చేసిన దేవునిని, నేను ప్రేమిస్తున్న దేవుని మీద నీవు అసంతృప్తి కలిగి ఉండి ఆయనకి వేరు ఉండి మనం ఏమీ సాధించగలం. అందుకే ఈ సంవత్సరం మనం ఏం చేయాలంటే, అసంతృప్తిని విడిచిపెడదాం. దేవుడు నీకు మేలు చేయవాడుగా ఉండగా మనం ఏం చేస్తున్నామంటే చాలా అసంతృప్తిని కలిగి ఉన్నాం. యేసుప్రభువు వారు ఆ నేల మీద, సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నీవైతే నేను కూడా నేల మీద నడుస్తాను. అప్పుడు వరకు ఏం చేశాడు? భయపడ్డారు. శిష్యులందరూ భయపడ్డారుగా. అప్పుడు వరకు ఆయన భూతమని కదా అక్కడ జరిగేటువంటి ఆ సంభవాలు చూసి భయపడ్డారా లేదా? ఇప్పుడు వారికి ఆ భయం ఎప్పుడు కలిగింది అంటే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి భయం కలిగింది. ఆ పరిస్థితులు ప్రభు వస్తున్నాడు అనేసరికి వీళ్ళకేం కలిగింది? ధైర్యం కలిగింది కదా. కనుక మనకు అసంతృప్తి ఎప్పుడు కలుగుతుంది అంటే, ప్రభు లేనప్పుడు కలుగుతుంది. ప్రభు ఉన్నప్పుడు మనకేం కలుగుతుంది? ధైర్యం అనేది మనకు వస్తుంది. కనుక నీ జీవితంలో అసంతృప్తి కారణాలు ఏమిటి అనేది మనం చూస్తే, ప్రభు లేనటువంటి జీవితమే నీకు అసంతృప్తి. నీ ప్రార్థన జీవితం సరిగ్గా లేకపోతే నీకు అసంతృప్తి. నీవు ప్రభుత్వం నడవలసినటువంటి నడవడిక సరిగ్గా లేకపోవటమే అసంతృప్తి. అసంతృప్తి మన పట్ల దేవుడు కలిగి ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చిన మనం సరిగ్గా బ్రతకట్లేదు. దేవుని నమ్మించి మోసము చేస్తున్నాం. మన పితృపారంపర్య ఆచారాలు ఇంకా మనలో సజీవంగానే పెట్టుకుని వాటిని విడిచిపెట్టకుండా దేవుని బిడ్డలమని చాలామంది అయిపోతున్నాం. అవుతున్నావా? అసంతృప్తి ఎవరిలో ఉండాలి? మన మీద దేవునికి రివర్స్గా. మళ్ళా మనం సరిగ్గా ఉండవు, మన బ్రతుకు సరిగ్గా ఉండదు, మన విధానాలు సరిగ్గా ఉండవు, మళ్ళీ దేవుడు నాకే మేలు. తప్పును సరి చేసుకుందాం, దేవునితో సమాధాన పడదాం. నీలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితిని విడిచిపెడదాం. దేవుని బిడ్డలుగా ఆయనను హత్తుకుందాం. దేవుడి ఈ సంవత్సరం నీ జీవితాన్ని బహుగా ఫలింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 41వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. బూది గంతములను నేను పట్టుకొని దాని కొల నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక
ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు మనకు నేర్పించే మంచి పాఠం ఏమిటంటే, దేవుడు మనకు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. అంటే దేవుని పిల్లలను దేవుడు ఏం చేశాడు? బూదిగంతముల నుండి పట్టుకున్నాడు. వారి కొనల నుండి దేవుడు ఏం చేశాడు? వారిని పిలుచుకుని దేవుడు వారిని ఏం చేశాడంట? ఉపేక్షింపక దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత మళ్ళీ దేవుడు తోసేస్తాడా? చెప్పండి. దేవుడు పిలుచుకున్న తర్వాత దేవుడు మనల్ని త్రోసేస్తాడా? మన కొరకు ఇన్ని కష్టాలు పడి, ఇన్ని బాధలు పడి కదా, ఇన్ని యుద్ధాలు చేసి సాతాన్ని జయించి కదా మనకు దేవుడు సహాయమును దయచేసిన దేవుడు మనల్ని త్రోసేస్తాడా? దేవుడు ఏమన్నాడు? ఎంత ఘోరమైన పాపినైనా దేవుడు చేర్చుకుంటానన్నాడు కదా. మరి మన పాపాలను బట్టి దేవుడు విడిచిపెట్టేవాడైతే కాదు. కానీ నీతిమంతులమని చెప్పి, దేవుని బిడ్డలమని చెప్పి మనలో పాపాన్ని దాచిపెట్టుకుంటున్నామే. ఆ మోసపూరితమైన జీవితాన్ని బట్టి దేవుడు విడిచిపెడుతున్నాడు. నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్తున్నామే, కానీ దేవుని ప్రేమించుకోకుండా నువ్వు లోకాన్ని, ధనాన్ని, సిరిని, దేనినో ప్రేమిస్తున్నావే. దాన్ని బట్టి దేవుడు అంటే నువ్వు నన్ను మోసం చేస్తున్నావనేగా, అంటే నువ్వు నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావనే కదా. నువ్వు అలా ఉంటూ వాస్తవాన్ని నువ్వు చెప్పట్లేదుగా. వాస్తవమైనటువంటి బిడ్డగా, యథార్థమైన బిడ్డగా దేవుని ఆరాధన, నన్ను ఆరాధన చేయవారు ఎలా ఉండాలి? యథార్థము కలిగి ఆత్మతో సత్యముతో ఆరాధన అది చేయాలి. యథార్థత కలిగి ఉండాలి. మరి అలాంటి యథార్థతను మనం విడిచిపెడుతున్నావుగా. మరి యోబు విడిచిపెట్టాడా? కష్టాలు బాధలు వచ్చి విడిచిపెట్టాడా? మరి అలాంటి వారి ప్రార్థన దేవుడు వినలేదా? దేవుడు అలాంటి వారికి దేవుడు సహాయం చేయలేదా? అంటే దేవుడు సహాయం చేయవాడే, కానీ మనలో ఏముంటలేదు. ఇదే అసంతృప్తి మన పట్ల దేవుడు కలిగి ఉండాలి, కానీ రివర్స్గా మనమే బ్రతకకుండా మన దేవుని మీద సనుగుతున్నాం, అలుగుతున్నాం, దైవ సన్నిధికి రాము. ఏం చేశాడు దేవుడు? నేను ఎందుకు రావాలి? ఏంటి నాకు దేవుడు ఏం చేసి? తిరిగి రివర్స్గా మన దేవుని మీద తిరుగుబాటు విడిచిపెట్టండి. నీ జీవితంలో ఉన్న తప్పిదాలు, లోపాలను సరి చేసుకోండి. దేవుడు ఎప్పుడు మార్పు చెందడు, మనం మార్పు చెందుతాం. పరిస్థితులు బట్టి మనం మార్పు చెందుతున్నాం, కానీ దేవుడు మాత్రము ఆయన ఎలా ప్రేమ కలిగి ఉన్నాడో ఆదిలో ఇప్పటికీ, ఆదిలో మానవునికి ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాటని ఇప్పటికీ. కానీ మనము మొదట్లో ఇచ్చిన ప్రార్థన, మొదట్లో దేవుని దగ్గర చేసిన ఒప్పుకోలు, మొదట్లో దేవునికి ఉన్న సంబంధం మనం ఏం చేస్తున్నాం? తప్పిదం ఎవరిలో ఉంది? మరి మనమెందుకు దేవుని దగ్గర అసంతృప్తి? మనమెందుకు దేవుని మీద దూరము? దేవుడు ఎందుకు నాకు సహాయం చేయట్లేదని ఎందుకు నువ్వు ఇలా చెప్పుకోవటం? ఈ సంవత్సరం ఈ అజ్ఞానాన్ని, ఈ తెలివి తక్కువతనాన్ని, ఈ మూర్ఖత్వాన్ని, ఈ భయములైనటువంటి ఆలోచనలను విడిచిపెడదాం. దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి మనం ఉన్నప్పుడు విరిగిన మనసును దేవుడు పండిస్తాడు. ఆ విరిగిన మనసు లేకుండా, ఆ భయము లేని మనసు లేకుండా నీవేమో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, ఇష్టానుసారంగా నీ జీవితాన్ని నీవే కొనసాగిస్తూ, నిష్ఠతకు వదిలేసుకుంటూ దేవుడు నాకే సహాయము చేయట్లేదంటాం. అంత తప్పిదము మరొకటేమీ లేదు. ఉదాహరణ చూస్తే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగే ఉన్నాడుగా. మంచిని చెబుతున్నాడు, నీతిని చెబుతున్నాడు. అన్నలు కొట్టారు, గోతులు పడేశారు, అన్ని దోసుకున్నారు, గాయపరిచారు, మరలా తిరిగి ఆయన నమ్మేశారు. ఆయన మంచిగానే బ్రతుకుస్తున్నాడు, ఎవరికి హాని చేయట్లేదు. అయినప్పటికీ కూడా ఆయన మీద వచ్చేటువంటి ప్రభావం, ఆయన మీద పడేటువంటి నిందలు, ఆయన మీద పడేటువంటి పరిస్థితులన్నీ ఇప్పుడు పడుతూనే ఉన్నాయి. ఆయన ఏ తప్పిదం చేశాడు? పొతిఫర్ ఇంట్లో ఆయన ఏం తప్పిదం చేశాడు? ఎందుకు ఆయన జైలుకి పంపించాలి? ఎందుకు కొట్టాలి? అయినా ఆయన యొక్క జీవితంలో నిరాశ, నిస్పృహ, అసంతృప్తి దేవుని మీద ఆయనకి లేదు. నేను ఇంత భక్తి చేస్తున్నాను, నాకెందుకు ఈ కష్టాలు కలగాలి, నేనెందుకు ఇలా అయిపోవాలని ఆయన ఎప్పుడు అసంతృప్తిని కలిగి లేడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు.
ఆ భయభక్తులు కలిగినటువంటి ఆ జీవితమే ఆయన ఏం చేసింది. ఈరోజు నువ్వు భయభక్తులు కలిగి ఉండటం ఆశీర్వాదం అని తెలుసు, కానీ ఆ భయభక్తులు దేవుని దగ్గర చూపించలేకపోతున్నాం. నేను ఈ పని చేయటానికి తగిన వాడిని కాదు. ఆ మాట యోసేపు అన్నాడుగా, నేను ఈ పని చేయటానికి లోకస్తును కాదమ్మా, ఈ పని చేసుకోవటానికి నా శరీరాన్ని అమ్ముకోవటానికి నేను శరీరాన్ని ప్రేమించేవాడిని, ఇచ్చలను ప్రేమించేవాడిని కాదు, నేను దేవుని ప్రేమిస్తున్నాను. నా దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి నాకు ఇది అవసరం లేదని చెప్పి దాన్ని దూరపరుచుకున్నాడు. కాబట్టి దేవునికి దగ్గరయ్యాడు, దేవుని కృప ఆయన సంపాదించుకున్నాడు. మనమేమో అవి కావాలి, అవన్నీ కావాలి. మళ్ళీ దేవుని దగ్గర మన ప్రార్థన చేస్తే అన్నీ జరిగిపోవాలి, అన్ని మేళ్ళు అయిపోవాలి. మనం పట్టుకున్నదల్లా అది జరగకపోతే మళ్ళీ ఏం చేస్తాం? అక్కడ ప్రార్థన లేదు, అక్కడ దేవుడే సహాయం చేశాడు. మళ్ళీ ఎన్ని మాటలో భక్తి లేని జీవితం నీది, భయం లేని జీవితం నీది, దేవుడు అంటే వణుకు లేని జీవితం నీది, విశ్వాసం లేని జీవితం నీది. మళ్ళీ ఎవరి మీద తిరిగి రివర్స్ చేస్తున్నావు? కనుక ఈ పాపం ఘోరాతి ఘోరమైంది, ఈ దుష్క్రియలు చాలా ఘోరాతి ఘోరమైనవి. ఇవి విడిచిపెట్టండి. విరిగి నలిగిన మనసు కలిగిన వారుగా ఉండండి. విరిగి నలిగిన మనస్సును దేవుడు బహుగా హల్లెలూయా. అర్థమవుతుందని చెప్తున్నది, అర్థమవుతుందా? మనం ఏం చేస్తామంటే ఆదివారం మాత్రం వస్తున్నాం, మిగతా రోజులన్నీ ఏంటి? ఏం పురుగులతో పొడుతున్నారు మీరు ఇంటి దగ్గర? ఏమండి అంటే ఆదివారం ఒకరోజు భోజనం పెట్టి వారం వల్ల మీకు భోజనం పెట్టకపోతే ఎట్లా ఉంటుంది? ఆరగారుగానే తినాలి పొట్టకే. ఆధ్యాత్మికమైన జీవితానికి మాత్రం ఏం అవసరం లేదు, దాన్ని పస్తులు పెట్టిన పర్వాలా, నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకుంటావు. ఇలాంటి నీ మనసుకి దేవుడు ఏ సహాయం చేస్తాడండి? నన్ను ప్రేమించువారు నేను, నన్ను గణపరచువారు నేను. గణపరుస్తారా లేదా? ప్రేమిస్తారా లేదా? చెప్పరంటే నన్ను చూస్తాను యొక్క. మరి మనం ఏది దేవుని దగ్గర మనకున్న ప్రేమ ఏది? మనకు దేవుని మీద మనకున్న మమకారం ఏది? జాగ్రత్త. ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. యెషయా గ్రంథంలోనే 41వ అధ్యాయంలో 10వ వచనంలో కింద భాగములు మనం చదివినట్లయితే, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం ఇచ్చేవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, దిగులు పడవద్దు, భయపడవద్దు, నేను నిన్ను బలపరుస్తాను, ఇప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు అనేటువంటిది ఉన్నప్పుడు మనకు నిరుత్సాహం ఉంటుందా? 38 సంవత్సరాలు ఆ కోనేటి దగ్గర ఉన్నటువంటి వారికి నిరుత్సాహం ఉందా? ఆయన ఉద్దేశం ఏంటి? దేవుడు నన్ను విశ్వాసం ఉండబట్టే అక్కడ ఉండగలిగింది. ఆ విశ్వాసమే కదా ఆయన బలపరిచింది. మనకు కూడా విశ్వాసం ఉండాలిగా దేవుని మీద, ప్రార్థన మీద, నువ్వు నమ్మిన దేవునితో. మరి విశ్వాసం అనేటువంటి మూర్ఖంలాగానే మన జీవితం ఉంటే, మనం అనుకున్న టైం కల్లా అన్నీ జరిగిపోవాలి అని ఆర్డర్లు వేసేస్తే, నీ భార్య మీద ఆర్డర్లు వేసినట్టు, నీ చేతి కింద పనివాడి దగ్గర ఆర్డర్లు వేసినట్టు, అన్ని ఆర్డర్లు వేస్తే ఎట్టాగండి? దేవుడి దగ్గర ఆర్డర్లు వేసినట్టు బతుకుతున్నావు నువ్వు? ఆ విధానాన్ని అనుసరిస్తున్నారా? మనకు ఆర్డర్లు పని చేయవు, మనం మాత్రం ప్రార్థన చేయగానే జాగ్రత్త. మనం ఎక్కడైనా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని దేవుని దగ్గర ప్రార్థనలు జాగ్రత్తగా దేవునితో సహవాసం చేయాలి. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తిస్తూ, నీ ఇష్టం వచ్చినట్లుగా దేవునితో మందిరానికి వస్తూ, నీ ఇష్టం వచ్చినట్లుగా నీ భక్తిని నీకు అనుకూలంగా దాన్ని మలుచుకుంటూ దేవుని దగ్గర సహాయం కావాలన్నటువంటి మూర్ఖత మరొకటి లేదు. కనుక జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరత ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. కనుక ఏమంటున్నాడంటే, దిగులు పడవద్దు, భయపడవద్దు. దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? బలపరుస్తాడంట. దేవుని యొక్క దక్షిణ హస్తము మనల్ని ఏం చేస్తుంది? ఆదుకుంటుంది అని నమ్మకం ఉన్నవాడు సింహం బోలులైన ఉంటాడు.
అగ్నిగుండములైన ఉంటాడు. ఎన్ని సంవత్సరాలైన దేవుని కొరకు కనిపెడుతూనే ఉంటాడు. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనుకున్నప్పుడు దేవునికి బలులు ఇవ్వటానికైనా, దేవునికి మన దగ్గర ఉన్నదాన్ని దేవునికి ఇవ్వటానికైనా, దేవుడు నన్ను పోషిస్తాడని నమ్మకం ఉన్నప్పుడు దేవునికి ఇచ్చే విషయాల్లో ఉంటాం. అంతే కదండి వాక్యం చెప్పేది. మనలో ఏముంటలేదు, ఏమైపోద్దో, ఇది లేకపోతే ఏమైపోతానో, ఈ పని చేస్తే ఏమైపోతానో, నేను ఇలా ఉంటే ఏమైపోతానో, ఒక నిరుత్సాహం నేనేం చేస్తుంది, దేవుని పని చేయనీయకుండా, దేవుని కొరకు ఏదో చూడకుండా నిన్ను వెనక్కి లాగేస్తుంది. అంటే నిరుత్సాహపరిచేటువంటి పాపం ఏదో నీ జీవితంలో ప్రవేశించి నీవు ఆధ్యాత్మిక ఎదగనీయకుండా అది నిన్ను అంతకంతకు నీరసింప చేస్తుంది, బలహీనం చేసేస్తుంది. దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే ముసలితనమందును సారము కలిగి వారు పచ్చగా చిగురించాలి. చిగురించట్లేదు, వర్ధిల్లట్లేదు. లోపాలు సరిచేసుకుని దేవుని కృప పొందుకోవటానికి విరిగి నలిగిన మనస్సు కలిగిన బిడ్డలుగా మనం ఉందాం. సహనముతో ఎదురు చూద్దాం. దేవుడు తగిన కాలం ముందు దేవుడి సహాయాన్ని దేవుడు తప్పకుండా మనకు చేస్తాడు. ఓకే, 5వదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచ్చిన చదువుదాం. ప్రయాసపడి భారం మోయిస్తున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని. ఇప్పుడు దేవుడు పిలిచినవాడు నమ్మదగినవాడు కాబట్టి, తన దగ్గరకు వచ్చిన వారి దేవుడు ఎంత మాత్రము త్రోసివేడు కాబట్టి, తన దగ్గరకు వచ్చిన బిడ్డలందరికీ దేవుడు ఏం చేస్తాడు, వారి ప్రయాసలు, వారి భారాలని దేవుడు తీసివేస్తాడు. కాబట్టి ఆయన నా ప్రయాసలు, నా భారాన్ని, నా కన్నీటి, నా హృదయములను గలిబిని దేవుడు తీసివేస్తాడని నీకు నమ్మకం ఉంటే అసంతృప్తి వస్తుందా చెప్పండి. కనుక నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర తృప్తిగా నువ్వు దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తావు, నమ్మికతో ప్రార్థన చేస్తావు, దేవుడు ఏమి ఇస్తాడంటే మనకు విశ్రాంతిని దేవుడు, అంటే నీ ప్రయాస తీసేస్తాడు. దేని కొరకు నువ్వు అడుగుతున్నావో, దేని పొందుకోవటాన్ని దేవుని దగ్గర ప్రయాసపడుతున్నావు, దాని ప్రతిఫలం తప్పకుండా దేవుడిస్తాడు. కనుక ప్రతి ఒక్కరూ ఆ దేవుని కృప పొందుకోవటానికి, ఆ దేవుని యొక్క దీవులు సంపాదించుకోవటానికి మనం ఏం చేయాలి అంటే, దేవుని దగ్గర మనం ఏం చేయాలన్నమాట, మనం దేవుని దగ్గర ఏం చేయాలి, ఖచ్చితంగా మనం విశ్వాసముతోనే ప్రార్థనలు చేయండి. నిన్ను పిలిచిన వాడు నీ ప్రయాసను తీసివేయటానికి, నీ బరువును, నీ బాధ్యతలను తన మీద వేసుకుని నీకు విడుదలను ఇవ్వటానికే బరువులు, భారాలు మోయటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన భుజం మీద నీ కుటుంబ బాధ్యత, భారం అంతా ఎవరి మీద ఉంది, దేవుని మీద ఉంది. ఆయన బాధ్యత లేకుండా తిరిగేవాడు కాదు, బాధ్యత లేకుండా పట్టించుకోకుండా తన సుఖాన్ని, తన సౌఖ్యాన్ని కలిగి ఆయన స్వార్థపరుడుగా జీవించేవాడు కాదు. తన కష్టాజీతాన్ని తన కొరకు వాడుకునేటువంటి వాడు కాదు. తన కుటుంబాన్ని, బిడ్డలను వదిలిపెట్టేవాడేమీ కాదు. జాగ్రత్త, ఆయన చాలా బాధ్యత కలిగిన వాడు. అందుకన్నాడు, బూదిగంతముల నుండి కొనల నుండి పిలుచుకున్న వాడు. ఆయన ఎలాంటి వాడు, ఆయన ఉపేక్షింపక నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు భయపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు. దేవుడు తప్పకుండా నీకు సహాయమును చేస్తాడు. అలాంటి ఒక ధైర్యం నీలో ఉన్నప్పుడు, దేవుడు కార్యాలు చేస్తాడని ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు, దేవుని పాదాల దగ్గరే పడి ఉంటావా లేదా? నిరుత్సాహానికి ఎక్కడైనా అవకాశం ఉంటుందా? ఇబ్బందులకు ఎక్కడైనా అవకాశం ఉంటుందా? దుఃఖానికి, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ఎక్కడైనా అవకాశం ఉంటుందా? మనం ఎన్నిసార్లు మాట్లాడుతున్నావు, ఒకసారి అది నీవు దేవునికి చేస్తున్న ద్రోహం, అది దేవునికి నువ్వు చేస్తున్నటువంటి నమ్మక ద్రోహం. ద్రోహం వేరు, నమ్మక ద్రోహం వేరు కదా. ద్రోహం చేసేవాళ్ళు వేరుగా ఉంటారు, నమ్మించి మోసం చేసేవాళ్ళు వేరుగా ఉంటారు, అంతే కదా. ఇస్కరియోతు యోధ ఎలా ఉన్నాడు, నమ్మక ద్రోహం చేశాడు, నమ్మించి, అంతే కదా. యేసేపు పట్ల అన్నలు ఏం చేశారు, భోజనం తీసుకెళ్ళేవాడిని కదా, అన్నలకు భోజనం తీసుకెళ్ళేవాడిని ఏం చేశారు, వారు కొట్టి గాయపరిచి అమ్మేశారు. ఎవరో కాదు, జాగ్రత్త. దేవుని బిడ్డలుగా నమ్మించి మోసం చేస్తున్నావా దేవునిని? మళ్ళా నీవు దేవునికి విరోధముగా
అసంతృప్తి కలిగి జీవిస్తున్నావా? దేవుడు నీ పట్ల చేసేటువంటి కార్యాలను గుర్తించక ఆయన కార్యాలు చేసేటువంటిది నమ్మిక లేక నీ పాపమును నీ దోషమును దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితిగతులని మనలోనే పెట్టుకొని దేవుడు నాకే సహాయము చేయటం తిరుగుబాటు చేస్తున్నావా? విడిచిపెట్టండి. ఆ యుద్ధాన్ని మానండి. దాన్ని ఇంతటితో దాన్ని విడిచిపెట్టండి. దేవుని బిడ్డలుగా మన జీవితంలో విసుగుక నిత్యము దేవుడి కార్యాలు చేసేదాకా మన ప్రార్థన చేద్దాం. ఆయన బలిష్టమైన రెక్కల కింద ఉందాం. బ్రతికించిన నీవే, చంపినా నీవే నాయనా. నీవు తప్ప నాకు పరిష్కారము, నీవు తప్ప నాకు న్యాయము, నీ దగ్గర తప్ప నాకు ఎక్కడ దొరకదు ప్రభువా. అంత చక్కని విశ్వాసంతో ప్రభు పాదాల దగ్గర ఉందాం. అలాంటి ధైర్యంతో ఈ సంవత్సరం మన భక్తిని మన దేవుని పట్ల కొనసాగించుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. అంతే కదా. దేవుడు ఏం చేస్తాడంటే తగిన కాలమందు మనల్ని హెచ్చిస్తాడు. అంటే ఎవరైతే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారో, శ్రమలలో కన్నీటిలో బాధలో ఉన్నారో, ప్రయాసపడిన వారందరూ దేవుడు పిలిచాడు కదా. పిలిచిన వారందరూ ఏం చేస్తారు? దేవుడి దగ్గర ప్రార్థనలు చేస్తారు కదా. వారి ప్రయాసకు ప్రతిఫలం కొరకు దేవుడు ఏం చేస్తాడు? తగిన సమయాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కదా. ఆ తగిన సమయం రాగానే ఏం చేస్తాడు? కాలము సంపూర్ణమైనప్పుడు తన ప్రియకుమారుని లోకానికి పంపించినట్లు దేవుడు ఏం చేస్తాడంటే నీకున్నటువంటి ఆ యొక్క దుఃఖము, ఆ వేదన తీసివేసి దేవుడు నీకు విశ్రాంతిని దేవుడు ఇస్తాడు విశ్రాంతిని. దేవుడు నాకు విశ్రాంతిని ఇస్తాడు. తగిన కాలంలో దేవుడు నా ధ్యాన స్థితిని దేవుడు సంపన్నంగా మారుస్తాడన్నప్పుడు నిరుత్సాహం ఉంటుందా? దేవుని దగ్గర కన్ని పెట్టుకుని ఎదురు చూస్తాం. హల్లెలూయా. అంతే కదా. ఈ టయానికి పెరమలూరుకు బస్సు వస్తుంది అని మనకు తెలిసినప్పుడు ఏం చేస్తాం? ఒక అరగంట లేట్ అయినా, ఒకవేళ ట్రాఫిక్ అని ఒకవేళ ఏదైనా అయిందేమో అది వస్తుంది అని మనం ఎదురు చూస్తూనే ఉంటాం. ఆ ఎదురు చూడనప్పుడే మనం ఏం చేస్తాం? వేరే ఆప్షన్ని, వేరే మార్గాన్ని ఎంచుకుంటాం. కనుక ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తున్న మనము నిరుత్సాహం మనలో ఉండకూడదు. దాన్ని జయించండి. దేవుడు ఎప్పుడు మనకు సహాయమును మేలు చేయవాడుగానే మన ప్రభు ఉన్నాడు. కనుక ఆ నిరుత్సాహానికి కారణమైనటువంటి పాపము, దోషము, ఆటంకాలు ఏమవుతున్నాయో ప్రభు దగ్గరికి వెళ్ళనీయకుండా, నీ మొర వెళ్ళనీయకుండా, నీ ప్రార్థనలు దేవుని దగ్గర చేరనీయకుండా ఆటంకంగా ఏమవుతుందో వాటిని కూల్చేయండి. ప్రభుతో ఐక్యమవ్వండి. ప్రభువుని ప్రేమించండి. ప్రభు దగ్గర కృప దొరుకుతుందని విశ్వాసం కలిగి ఉండండి. నీ జీవితకాలం మొత్తం దేవుడికి మేలునే చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం తృప్తి కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు దాకా మనము అసంతృప్తిని విడిచిపెట్టాలి, విడిచిపెట్టాలని చెప్పుకున్నప్పుడు ఇప్పుడు మనం తృప్తి కలిగి ఉండాలి. ఏం చేయాలి? కొన్ని మాటలు చెప్తాను మీకు వాక్యముల నుండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, అది వీటిని విసర్జిస్తేనే మన తృప్తి కలిగి. అంతేనా? ఇప్పుడు భార్య మీద భర్తకి అసంతృప్తి, భర్త మీద భార్యకి అసంతృప్తి, తల్లిదండ్రులకి పిల్లల మీద అసంతృప్తి, పిల్లలకి తల్లిదండ్రుల మీద అసంతృప్తి. ఈ అసంతృప్తి ద్వారా ఏమొస్తుంది? ద్వేషం వస్తుంది, కోపం వస్తుంది, క్రోధం వస్తుంది, అల్లరి వస్తుంది. ఏంటంటే అటు చూస్తారు. ఇవన్నీ దాని మూలంగానేగా. భార్య భర్తలు పోట్లాడుకున్నా, తల్లిదండ్రులు కొట్టుకుంటున్నా, లేదా పిల్లలు తల్లిదండ్రులు పోట్లాడుకున్నా, ఇవన్నీ దేనివల్ల? దీని మూలంగానే. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాటిని విసర్జించాలి. హల్లెలూయా. మరి ఇప్పుడు వీటిని మనం విసర్జించడం వల్ల మనకేం కలుగుతుంది? ఇప్పుడు తృప్తి కలుగుతుంది. విసర్జించండి. ప్రార్థన మీద ఉన్న, వాక్యం మీద ఉన్న, దేవుని మందిరం మీద ఉన్న, ఒకవేళ సేవకుల మీద ఉన్న ఏదైనా అసంతృప్తి ఉన్న దాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టండి. దేవుడు నీకు చక్కని తృప్తిని ఇస్తాడు.
దేవుడు నీలో ఉన్న గలిబిలు ఇవన్నీ దేవుడు తీసేస్తాడు. దేవుడు తప్పకుండా మీకు సహాయాన్ని చేస్తాడు. నేను ప్రార్థన చేస్తున్నాను మగపిల్లోడు కావాలని. ఆడపిల్లే పుట్టింది అనుకో, ఏంటి ఇప్పుడు అయ్యగారు ప్రార్థన చేశాడు, మగపిల్లోడు పుట్టలేదని నా మీద అసంతృప్తి అయితే నేనేం చేయను? నేనేమో మీకు మగపిల్లలు ఇచ్చేవాడినా? పోనీ మా అబ్బాయిని తీసుకోమని చెప్పేవాడినా? చెప్పరేంటండి? కనుక ఈ ఆడపిల్లలకి మగపిల్లలకి ఇచ్చేదానికి నాకు సంబంధం ఏమీ లేదు. ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి కదా. దేవుడు ఇచ్చేది ఏదైనా మంచిది ఇస్తాడు కదా. అయ్యగారు మంచి సంబంధం కోసం ప్రార్థన చేయమన్నాను, ఆడేమో తాగుబోతాడయ్యాడు. మేము వెళ్ళినప్పుడు ఆడు పెద్ద రూల్ తీసుకున్నాడు, ఆ ఇంట్లో అద్దెకుంటున్నాడు, మాకు తెలియదు. ఈ సామాన్లన్నీ కొనుక్కుని పెట్టుకున్నాడు. ఆడికి మేము 10 లక్షలు చచ్చాం. తర్వాత ఆడి ఇల్లు ఇదంట, పెళ్ళి అయినాక తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టాడు. నేనేం చేయను? కనుక నేను ప్రార్థన మాత్రమే చేస్తాను. కనుక నీ జీవితంలో ఇలాంటి కొన్ని కారణాలు బట్టి ఏమైపోతున్నావు? అసంతృప్తిని కలిగి కదా. అటు భర్త మీద, అటు పెళ్లి చేసినోడి మీద, పెద్దల మీద, ఇటు పాస్టర్ గారి మీద, సంఘం మీద, అందరి మీద నువ్వు అసంతృప్తి కలిగి ఏం చేస్తావు? ఎవరేం చేస్తాం? కనుక చాలాసార్లు కొన్ని అసంతృప్తికరమైనటువంటి జీవితాలు మనకేమివ్వట్లేదు, తృప్తిని ఇవ్వట్లేదు. ద్వేషాన్ని పెంచుతుంది, కోపాన్ని పెంచుతుంది, అల్లరిని పెంచుతుంది, దేవునికి విరోధమైన పనులు. అంతే కదా. ఇప్పుడు మనం అక్కడ CBCNS అని అక్కడ బోర్డు పెట్టాం, చూసారా? పెట్టిన మరో క్షణంలోనే దాన్ని చింపేశారు. చూశారు మీరు? అంటే వాళ్ళకి అసంతృప్తి. ఇక్కడ పని జరగటం, ఇక్కడ మంచిగా ఉండటం, ఇది డెవలప్ అవ్వటం ఇష్టం లేదు. అంటే ఇష్టం లేని వాళ్ళు చాలామంది అసంతృప్తి కలిగిన వాళ్ళు ఉంటారా? ఇప్పుడు యేసు ప్రభు వారు వాక్యం చెప్తుంటే దేవుని మీద ఏం కలిగింది? వాళ్ళకి అసంతృప్తి కలిగింది. అసంతృప్తి కలిగి ఏం చేశారు? దేవునిని చంపడానికి ప్రయత్నం చేశారా లేదా? చాలామందికి ఉంటుంది. ఇక్కడ కూర్చునే వాళ్ళకు కూడా ఉంటుంది, ఇక్కడ కూర్చున్న వాళ్ళకు కూడా ఉంటుంది ఈ సంఘం మీద అసంతృప్తి. వాక్యం నుండి ఇక్కడ స్టేజ్ మీద నుండి చెప్తున్నా మీకు, బయట వాళ్ళ సంగతి తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఉంటుంది. జాగ్రత్త. అసంతృప్తి నీ జీవితంలో దేవునితో బలపడనీయకుండా, దేవునితో నడవనీయకుండా, దేవుని యొక్క ప్రేమను పొందుకునేవారుగా, స్వస్థతలు పొందుకునేవారుగా లేకుండా అది నిన్ను, అందుకంటాడు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ ఇలా ఉండటం తప్ప, ఇలా ద్వేషాలు కోపాలతో ఉండటం వల్ల మీరు చేయగలిగేది ఏమీ, మీరు ఫలించలేరు, మీరు అభివృద్ధిలోనికి వెళ్ళలేరు. యెరూషలేమా నేను ప్రేమించేవారు వర్ధిల్లుతారంతే. ఎవరి అసంతృప్తి వారి పనులు బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు భార్య భర్త మీద అసంతృప్తి ఉందనుకోండి, అన్నం పెట్టి ప్లేట్ గట్టిగా కింద పడేసింది అనుకోండి, ఓ ఏదో ఉందా నా మీద, ఉంటుందా లేదా? అంటే నీ పనులు నీలో ఉన్న అసంతృప్తిని వ్యక్తపరుస్తుంది, తెలియజేస్తుంది. అర్థమవుతుందా? కనుక నీ జీవితంలో ఇలాంటి అసంతృప్తి కలిగినటువంటి జీవితం సంఘం మీద, దేవుని మీద, నీ యొక్క జీవిత వ్యక్తిగత మీద ఉన్నది విడిచిపెట్టండి. అది నీకు క్షేమమైనది కాదు. ఈ సంవత్సరం విడిచిపెడితే దేవుని కృప నీకు దగ్గర అవుతుంది. దేవుని కృప నీ కుటుంబంలోకి వస్తుంది. దేవుని కృప నేను బలముగా, నేను ఆశీర్వాదకరముగా నడిపిస్తుంది. అనేక సంవత్సరం నీ కన్నీటిని దేవుడు తుడిచేస్తాడు. అసంతృప్తిగా ఉన్నంత కాలం నీకే మేలు నీకు రాదు. హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్పేది? విడిచిపెట్టండి, జాగ్రత్తగా ఉండండి. ఇక ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయము 31వ వచనంలో అక్కడ ఎన్ని మాటలు చెప్పాడు? సమస్తమైన ద్వేషాన్ని విసర్జించాలి, సమస్తమైన కోపాన్ని విసర్జించాలి, సమస్తమైన క్రోధాన్ని విసర్జించాలి, సమస్తమైన అల్లరిని విసర్జించాలి, సమస్తమైన దుష్టత్వాన్ని విసర్జించాలి కదా. ఎన్ని మాటలు చెప్పాడు ఇక్కడ? ఎన్ని మాటలు చెప్పాడు? 5 మాటలు చెప్తున్నాడు. సమస్త ద్వేషము, సమస్త కోపము, సమస్త క్రోధము, సమస్త అల్లరి, సమస్త దుష్టత్వం. వీటిని 5టిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలా?
విడిచిపెట్టాలా? ఇవన్నీ విడిచిపెట్టుకోకుండా కడుపులు పెరిగిపోయేటట్టుగా ఉండి ఇంకన్నం తినాలంటే కడుపు నొప్పి రాకేమవుద్ది? ఏమంటే కడుపుల నొప్పి రాకేమవుద్ది? నీకు ఎలా కడుపు క్షేమంగా ఉంటుంది? నీ ప్రార్థన క్షేమం ఎలా ఉంటుంది? నీ కడుపులో ఉన్న గ్యాస్ అంతా పొట్టంతా బిర్రుగా ఉంటే ఇవన్నీ పోకుండా చెప్పండి. చాలామంది జీవితాల్లో ఇలాగే ఉంటుంది. ఇలా ఉన్నంత వరకు నువ్వు భక్తిని చేయలేవు, నువ్వు చక్కగా ప్రభువుని హత్తుకొని బ్రతకలేవు. దీన్ని విడిచిపెట్టండి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 32 వచనం చదువుదాం. ఒకరి నీడలో ఒకడు ఏం కలిగి ఉండాలి? ఒకరికొకరు ఏం చేసుకోవాలి? దయ కలిగినప్పుడు ఏముంటుంది? తృప్తి కలిగి ఉంటాం కదా. దయ కలిగి ఉంటే ఏముంటుంది? తృప్తి కలిగి ఉంటుంది కదా. మన యొక్క ఒకరి నీడలో ఒకడు క్షమించుకుంటే ఏముంటుంది? తృప్తి ఉంటుంది. ఒకరికొకరు క్షమించుకోలేదనుకోండి, తృప్తి ఉంటుందా? ఉమ్మూసిన ఊరుకం. నీ ఎగ్గ చూసి ఏదైనా మాట్లాడుకున్నా, ఒకసారి 2 సార్లు నీ ఎగ్గ చూసినా, నీ గురించి కాదు ఎవరి గురించో మాట్లాడుకుంటూ, కానీ నీ ఎగ్గ చూశాను అనుకోండి, చూసి నా గురించే మాట్లాడుకుంటుంది. అంటే మనకేమొస్తుంది? ఆ వ్యక్తుల మీద ద్వేషం వస్తుంది, అసంతృప్తి వస్తుంది, కోపం వస్తుంది, అల్లరవుతుంది, కొట్లాటలు అవుతుంది. ఇవన్నీ ఏం చేయాలి? మనము విడిచిపెడదాం. ఇది నీ తృప్తి కానీ నీ జీవితానికి ఆటంకముగా ఉన్నాయి, వాటిని విడిచిపెడదాం. దేవుని పిల్లలకు మంచిగా సాగిపోదాం. ఇంకొక మాట చూపిస్తాను. ఇంకొక మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. అది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు నిన్ను ఎంత దీవిస్తున్నా, ఆహారం ఇస్తున్నా, వస్త్రాలు ఇస్తున్నా, గృహాలు ఇస్తున్నా, బంగారం ఇస్తున్నా, ఇంకా మనకేముంటలేదు? తృప్తి ఉండలేదు. ఎందుకని? దాని మీద, అందుకే మనకేమీ లేదు, దేవుని మీద తృప్తి లేదు, దేవుని సన్నిధి మీద తృప్తి లేదు. ఏమవుతుంది? దాని మీద ధ్యాస ఉండి ఆదివారం 6 దినాలు కష్టపడి 7వ దినమందు దేవునికి మందిరానికి రావాలి. దేవుని మందిరానికంటే అక్కడ 2000 వస్తాయిగా, ఆదివారం డబ్బులు వస్తుందిగా చేస్తే అని అడిపోయామనుకో, ఏమవుద్ది చెప్పండి? దేవునికి వ్యతిరేకంగా. జాగ్రత్త. మనం ఏం చేయాలి అంటే, ఒక తృప్తి కలిగి మన యొక్క జీవితాలు ఉండాలి. ఉండాలంటే ఏమని చెబుతున్నాడు? ధనాపేక్ష లేకుండా మీకు కలిగిన వాటితో మనం ఎలా ఉండాలి? చక్కగా తృప్తి పొంది మనం ఉండాలి. ఇది దేవుని వాక్యం. అప్పుడు మనకు చక్కని సంతృప్తి మనకు కలుగుతుంది అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. అనగా పిలువబడిన వారికి అది దేవుడు ఏం చేస్తాడు? సమస్తము సమకూడేటప్పుడు కష్టాలు వస్తాయి, సమకూడేటప్పుడు ద్వేషాలు వస్తాయి, సమకూడుతున్నప్పుడు శత్రుత్వాలు వస్తాయి. అంతేనా? ఏమి లేనప్పుడు ఎవడు మనల్ని ఏమి పట్టించుకోడు. కాస్త సమకూడేటప్పుడేగా, చెట్టు పచ్చగా ఉండేటప్పుడేగా, చెట్టుకి అది పూలు పూసేటప్పుడేగా, చెట్టుకు కాయలు ఉన్నప్పుడేగా అందరు రాళ్ళేసి. అర్థమవుతుంది నేను చెప్పేది? జాగ్రత్త. మేలు కలుగుటకు అన్ని సమకూడి జరుగుతున్నాయి అని దానిలో మేలు మీకు కనపడుతుంది. కానీ ఆ మేలు జరిగించడానికి, ఆ మేలు పొందడానికి కొన్ని కష్టాలలో, శ్రమలలో గుండా ఎదగాలి. నువ్వు ప్రభు కార్యాభివృద్ధిలోనికి రావాలి. కష్టాలు నీ జీవితంలో నీకు మేలైన దానిలోనికి తీసుకెళ్తున్నాయి, శ్రమలు నేను మేలైన దానిలోనికి నడిపిస్తున్నాయి. జాగ్రత్త. ఇలాగూ ఈ కష్టము, ఈ బాధ వచ్చింది అంటే నాకు మేలు కలగటే కదా. ఒక శ్రమ వెనుక దేవుడు ఆశీర్వాదాన్ని, మేలు దేవుడు దాసి ఉంచాడన్నాడు కదా. ఇప్పుడు మనకి ఈ శ్రమ వెనుక దేవుడు ఆశీర్వాదాన్ని దేవుడు దాసి ఉంచాడు అన్నప్పుడు ఈ శ్రమను బట్టి మనం అసంతృప్తి కలిగి ఉంటామా? అది నీకు లేనప్పుడు అప్పుడు నీకేమనిపిస్తుంది? నేను ప్రార్థన చేస్తున్నాక నాకెందుకు ఇది జరిగింది, నేను ప్రార్థనకు వెళ్తున్నాను, నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను, ప్రార్థనకు రానటువంటి కుటుంబాలు బాగుండే కదా. అసంతృప్తి వస్తుందా? జాగ్రత్త. వీటిని జయించుదాం, తృప్తిగా బ్రతుకుదాం, ఒక మంచివాడుగా బ్రతుకుదాం, దేవుని అర్థం చేసుకున్నవాడుగా, దేవుని కొరకు ఒక నమ్మకమైన వాడుగా మనం బ్రతుకుతున్నప్పుడు మనకు దేవుడు ఏమి ఇవ్వాలో, ఏం కావాలో దేవుడు సహాయమును
చేస్తాడండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుని పని ఆగదు. నీవు ఒకవేళ ఆటంకాలు వస్తున్నా నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతూనే ఉంటుంది. తప్పక దేవుడు ప్రతిఫలాలు దేవుడు ఇస్తాడు. కనుక ధైర్యంగా ఉండండి. దిగులు పడవద్దు, అసంతృప్తి కలిగి ఉండొద్దు, దేవుని మందిరాన్ని మానవద్దు, ఆయన పాదాలు విడిచిపెట్టవద్దు. ఆయన దగ్గర నీకున్న ప్రతి సమస్యను ఆయన దగ్గర పెడుతూ ప్రార్థన. ఎన్ని సంవత్సరాలు చేశారు ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో? 453 సంవత్సరాలు. ఎక్కడుందో నీ బైబిల్లో? కనుక ఇశ్రాయేలు ఎన్ని సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉన్న? 430 సంవత్సరాలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఈ 430 సంవత్సరాలు వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. చేయగా దేవుడు ఏం చేశాడు? 430 సంవత్సరాలకి దేవుడు ఏం చేశాడు? మోషే ద్వారా వారికి విడుదలను, వారి ప్రార్థన ఫలింపజేశాడు. మరి ఏంటి వెంటనే జరగాలంటాంగా? ఈ పూట ప్రార్థన చేసి రేపు పొద్దున కాలు బిల్డింగ్ అయిపోవాలంటాంగా? ఎంత స్వార్థం అండి ఇది మందే. హాస్పిటల్కి సంవత్సరాలు తిరుగుతాం. మన దగ్గరికి రాగానే అయ్యా సమస్య రక్తస్రావ రోగం కలిగినటువంటి శ్రీ ఆయన వస్త్రపు చెంగుని ముట్టగానే నీ మాట వినగానే బాగుపడిపోయారు ఆ బిడ్డలు. ఇవే మనం కోరుకునేది. అసలు ఆగటానికి ఇల్లేదు. ఇలా ఆగకుండా వెళ్ళబట్టి యాక్సిడెంట్లు, ఇలా ఆగకుండా మనం ఉండబట్టి మన జీవితాల ప్రాణం మీదకి ఇవన్నీ తెచ్చిపెట్టుకోవటం ఇవే సమస్యలు. కనుక మన జీవితాల్లో జాగ్రత్తగా మనము ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సమస్తమును సమకూర్చి నీకు జరిగిస్తాడు, మేలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను, నీకు తృప్తికరమైనది. చివరికి ఒక మాట చెప్తాను. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. అనగా వీటన్ని చంపేయాలా? ఇవన్నీ పొట్లకు పాములు పొట్లుగా మనలో పెట్టుకుని మనం ప్రార్థన చేస్తే ఏమంటే వింటాడు దేవుడు? మన ప్రార్థన ఫలిస్తుందా? మన తృప్తిగా ఉంటామా? చెప్పండి. జాగ్రత్తగా నీవు తృప్తిగా ఉండాలంటే వీటన్నిటిని ఏం చేయాలి? చంపివేయండి. అప్పుడు దేవుడు తప్పకుండా మీకు సహాయమును చేస్తాడు. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయమును చేస్తాడు. వీటిని చంపేయండి, భక్తులకు రండి. వీటిని చంపేయండి, దేవుని బిడ్డలుగా ఆయన పాదాల దగ్గర కూర్చోండి. దేవుడు నీకు తగిన కాలమందు నీకేం కావాలో నువ్వు అడుగు వాటికంటే, నువ్వు ఊహించు వాటికంటే కూడా దేవుడు ఆయన భయభక్తులు గలవారి కొరకు ఆయన దాసి ఉంచిన మేలు ఎంత గొప్పది, ఎంతో గొప్పది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతవి? ఎంతో పెద్దవి కాదండి. ఒక మనిషి సరిపోయినంత భోజనం. అదే ఏ మనుషుడైనా చిన్న పిల్లవాడు భోజనం అండి, అది పెద్ద పిల్లవాడు భోజనం కాదు. అర్థమవుతుందా? కనుక అయ్యా రొట్టెలు అంటే సామాన్యం కాదు. వాళ్ళు ఎంత మందం వేసుకున్నారో, ఎంత పెద్దయో, ఆ చేపలు ఎంత పెద్ద 5,000 మంది సరిపోయా. అట్ట ఊరికే కబుర్లు చెప్పుకుంటూ కాదు, దేవుడి యొక్క బ్లెస్సింగ్స్, దేవుడి ఆశీర్వాదం. కనుక నీ జీవితాన్ని దేవుడు ఎంతో ఉన్నతంగా దీవించాలని నీ కొరకు దేవుడు ఏం చేశాడు? ఒక పెద్ద బహుమానాన్ని దాసించాడు. అది ఎవరికి ఇస్తాడు దేవుడు? ఆయన భయభక్తులు కలిగి శ్రమలైన బాధలైన ఓర్పుతో సహనముతో ఆ భక్తిని, ఆ రక్షణను, ఆ విశ్వాసత కొనసాగిస్తారే వారికి దేవుడు తప్పకుండా ఇస్తాడు. అది దొరుకు కాలం వరకు ఆయన బలిష్టమైన రెక్క కింద దీన మనసు కలిగి మనం ఏం చేయాలి? ప్రార్థన. ఇచ్చేవాడి దగ్గర కనిపెడతాం మంచిదేగా, కఠినమైన వాడి దగ్గర కనిపెట్టమని చెప్పాడు. ఇచ్చేవాడు దేవుడు కదా, ఆయన ధారాళముగా ఇచ్చేవాడై ఉన్నాడు. కనుక ఆ దేవుని దగ్గర ప్రార్థించండి. ఈ సంవత్సరం వల్ల అసంతృప్తిని విడిచిపెట్టండి. ఇన్ని సంవత్సరాలు చేస్తే నాకేం చేశాడు అన్నట్లుగా ఉండకోకుండా ఈ సంవత్సరం మనం ఏమవ్వాలి? మనం మారాలి, మన ఆలోచనలు మారాలి, మన అసంతృప్తి కలిగించే కారణాలన్నీ విడిచిపెట్టాలి. దేవుని పట్ల తృప్తి కలిగి ప్రార్థనలు చేయండి. దేవుడు మీకు సహాయమును చేస్తాడు. ఇప్పుడు తృప్తి లేకుండా కుండ బిర్యానీ పెట్టినా, 4-5 రకాలు అక్కడ పెట్టినా నీకు తృప్తి లేదనుకోండి, దాన్ని ఏం చేస్తావు? పసగడిచ్చి దాని దూరంగా. ఇప్పుడు కొంతమంది తింటానే ఉంటారు, తింటమానరు. ఉప్పు లేదే, కారం లేదే, దీనిలో అది తగ్గిందే. తిండి మానవే, మరి తిండి మాత్రం
ప్లేట్లు తింటమే, కానీ మళ్ళీ ఆ వ్యక్తి మీద అసంతృప్తి, ఏదో నింద ఏదో వేయాలి. జాగ్రత్త. మన జీవితాల్లో ఇలాంటి అసంతృప్తే కొన్ని వాటికి చోటుని వాల్సి వస్తుంది. విడిచిపెట్టండి, దేవుని హత్తుకోండి, నమ్మకంగా ఉండండి. నమ్మకమైన వారికి మెండైన దేవుడిస్తాడు. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. తల్లు వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పినటువంటి విలువైన మాటలు నా పిల్లలకు, నా సంఘమునకు, గ్రామానికి ఎంతో దీవెనకరముగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయములను దయచే ప్రభా. నీ మాటలు చాలా ఉన్నతమైనవయ్యా. మేమైతే నీ మాటలునైనా దుష్ట స్వభావంతో, దుష్ట హృదయంతోనే వాటిని విడిచిపెట్టుకుంటున్నాం, భ్రష్టులమైపోతున్నామయ్యా. ఎవడు నీ మాటను బట్టి దీనుడే వణుకునో వారిని నీవు దృష్టిస్తాను అన్నావనైనా. నీ మాట చొప్పున ఎవరైతే వల వేస్తున్నారో, పనిచేస్తున్నారో వారు ఎన్నడూ చూడని ఆశీర్వాదాలని వారు చూడగలుగుతున్నారు ప్రభా. నీ మాట చొప్పున బ్రతికే పిల్లలుగా, నీకు వ్యతిరేకమైన స్వభావం ఏదైతే అదన్నీ విడిచిపెట్టి దేవుని మందిరాన్ని ప్రేమించేవారుగా, చాకులు చెప్పేవారుగా కాకుండా లోబడే పిల్లలుగా, దేవునికి విధేయత కలిగిన పిల్లలుగా మేమందరం ఉంటా. సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.